బాహుబలి వినయ్ గారు. అసలు బాహుబలి అని ఇంటి పేరు అయిపోయింది ఏంటి మీకు? అసలు నేను ఆ పేరు నేను పెట్టుకోలేదు. అది నాకే అర్థం కాదు. ఆటోమేటిక్ అందరూ బాహుబలి మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా, బేబీని. కొంతమంది డైరెక్టర్స్ షార్ట్ కరెక్ట్గా రావడం కోసం అవసరమైతే కొట్టి మరీ చేపిస్తారు ఆర్టిస్టులతో అని చెప్పి. అలాంటిది ఏమన్నా ఉంటుందా రాజమౌళి గారి దగ్గర? లేదు. ఎందుకు అట్లా అయిపోయేటోళ్ళు మేడం, ఏదో రౌడీలోనో లేకపోతే. రాజమౌళికి మించిన మనిషి ప్రపంచంలో ఉండడు మేడం. రమా మేడం సార్ మాకు దేవుళ్ళు ఇద్దరు. మీరు చాలామంది యాక్టర్స్ తోటి కలిసి పనిచేశారు కదా, రీసెంట్గా పనిచేసిన RRR మీరు ఇద్దరిని చూసే ఉంటారు దగ్గరగా, ఎన్టీఆర్ గారిని, ఇద్దరి గురించి చెప్పండి. నేను విలను, ఆయన హీరో. ఎన్టీఆర్ కూడా నేను నోరెప్పితే. మీరు బాడీ బిల్డర్ కూడా అంట? అవునండి. ఫస్ట్ అదే మాది బాడీ బిల్డింగ్. మా దగ్గర డబ్బులు లేకుండా అమ్మ దగ్గర. అది సరిగ్గా నాకు చాలా బాధ అనిపించి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన అన్నట్టు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చి బయట కూర్చొని ఏడ్చుకుంటే మా ఎదురింటి అంకుల్ అతను చూసి ఎందుకు ఏడ్చున్నావు అంటే ఇట్లా వచ్చింది అంకుల్. గుర్తుకొచ్చినా ఏడుపు వచ్చేస్తున్నట్టుంది మీకు, ఎమోషన్ అయిపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాహుబలి వినయ్ గారు ఉన్నారు. తను ఆర్టిస్ట్ మాత్రమే కాదు, మూవీస్కి, ముఖ్యంగా రాజమౌళి గారి మూవీస్కి కాస్టింగ్ కూడా చేస్తుంటారు. ఆయనతో మాట్లాడి ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? యా అండి, ఫైన్. బాహుబలి వినయ్ గారు. అసలు బాహుబలి అని ఇంటి పేరు అయిపోయింది ఏంటి మీకు? అది యాక్చువల్గా ఏంటంటే అండి, అసలు నేను ఆ పేరు నేను పెట్టుకోలేదు. అది నాకే అర్థం కాదు. ఆటోమేటిక్ అందరూ ఎవరంటే బాహుబలి వినయ్, ఎవరి దగ్గర పోతున్నాం అంటే బాహుబలి వినయ్ దగ్గరికి, అట్లా 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 అట్లా. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఒక 4 years కష్టపడినామండి. ఎక్కడ ఉన్నామంటే బాహుబలి షూటింగ్, ఎక్కడ ఉన్నామంటే ఇక అది అట్లా పేరు పడిపోయింది. ఇక వినయ్ అన్న అనకుండా బాహుబలి వినయ్ అన్నం, బాహుబలి వినయ్ అన్నం, బాహుబలి వినయ్ అన్నం. బాహుబలి మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా, బేబీని రమ్యకృష్ణ గారు పైకి లిఫ్ట్ చేసే దగ్గర మీ చేతికే కదా ఇస్తారు? నేనే రమ్యకృష్ణ గారు లోపలికి వెళ్ళిపోతే ఆ బాబుని వాటర్కి వెళ్ళి తీసుకొచ్చి ఆ గూడెంలో పెంచడం పెడతారు. ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు? దాదాపు 50-60 సినిమాలు. మీరు బాడీ బిల్డర్ కూడా అంట? అవునండి. ఫస్ట్ అదే మాది బాడీ బిల్డింగ్ పర్పసే నేను హైదరాబాద్కి వచ్చిన. అసలు యాక్చువల్గా ఎక్కడండి నేటు? మాది ఇల్లందని సింగరేణి కాలేజ్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఓకే. ఖమ్మం నుండి ఒక 40 kilometers ఉంటుంది. సింగరేణి అంటే ఫస్ట్ ఇండియాలో బొగ్గు పుట్టింది అక్కడ అన్నట్టు. కోల్ మైన్స్. మా ఫాదర్ అందులో జాబ్ చేసేవాడు. అక్కడ నుంచి దీనికోసం వచ్చారు బాడీ బిల్డింగ్ కోసం హైదరాబాద్కి? యాక్చువల్గా ఏంటంటే మాకు అక్కడ ఊర్లో ఈ వ్యాయామశాలలు ఎక్కువ ఉంటాయి, జిమ్ములు ఉండే అక్కడ. అదొక అంతా అప్పుడు ఇంకా డెవలప్ కాలేదు. ఆ వ్యాయామశాలలో అందరం పొద్దున్న లేస్తే ఒకరిని చూసి ఒకరికి మిలిటరీ లాగా అక్కడ పొద్దున్న లేవని గ్రౌండ్ ఇవే, ఇక ఆటలు చదువు తక్కువ ఉండేది, ఇవి ఎక్కువ ఉండేది అన్నట్టు. అట్లా 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 చేసుకుంటూ పోతే ఒక అతను చూసి, బాగున్నావు నువ్వు హైదరాబాద్కి వచ్చేసాయి, నేను రైల్వేలా నీకు ఏదో ఒక జాబ్ నేను చేపిస్తా. సరే అని చెప్పేసి ఇక అప్పుడు ఎట్లా అంటే మేడం, మేము మొత్తం మా ఫ్యామిలీ 6 members. నాకు 4 చెల్లెలు, ఒక తమ్ముడు. మా ఫాదరు, మా మదరు, వాళ్ళకి ఇద్దరు, మేము ఒక 6-8 మంది. మా నాయనమ్మ, మా తాత 10 మంది. మా నాన్న ఒక్కడే జాబ్ చేయాలి. జాబ్ చేస్తే అప్పుడు ఎంత 10,000-15,000 వస్తాయి. ఏది 1 month నెల మొత్తం చేస్తే దాంట్లో 5 రోజులు 10 రోజులు చేయలేదనుకో ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. అట్లా ఇంతమంది ఆయన ఒక్కడే చేస్తే 10 మంది, బట్టలు, ఫీజులు, ఇంట్లో ఫుడ్ చాలా విపరీతంగా అంటే తెచ్చడం తినడానికే అవుతూ ఉండేది అన్నట్టు. ఇక అలాంటి టైంలో అసలు ఇక చాలా ఇబ్బంది ఉండేవాడు. అంటే ఇక ఎంత ఇబ్బంది అంటే నాకు ఫోను, అప్పుడు మనకు ఫోన్లు లేవు కదా, పీపీ ఫోన్లు, ఎస్టీడీ బూత్. నేను ₹1 కాయిన్ వేసి చేస్తే సరే ఒకరోజు వచ్చేసే, నేను ప్రస్తుతానికి నువ్వు జిమ్లో చేసుకోమ్మా, నీకు మంత్లీ ఇంత తెప్పిస్తా, ప్రయత్నం చేద్దామని అంటే మా మదర్కి చెప్పినాను. మా మదర్కి చెప్పి మరి ఇట్లా రమ్మంటారమ్మని. మా వాళ్ళకి భయం, ఎటు వేరే ఊరికి వెళ్ళొద్దు అది అన్న ఫీలింగ్. నేను మరి హైదరాబాద్కి వెళ్తామ్మా, ఇట్లా రమ్మంటారు, జాబ్ ఇప్పిస్తాను అంటాడు. అదే అంటే మా అమ్మ యాక్చువల్గా మా దగ్గర డబ్బులు లేకుండా అమ్మ దగ్గర. మా అమ్మ ఇక తిట్టేసింది నన్నే, నువ్వు నాటకాలు వేస్తున్నావు, అది ఇది ఆటోను ఏదో నడుపుకో ఇక్కడ, అది సరిగ్గా నాకు చాలా బాధ అనిపించి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన అన్నట్టు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చి బయట కూర్చొని ఏడ్చుకుంటే మా ఎదురింటి అంకుల్ అతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా వచ్చింది అంకుల్.
గుర్తుకొచ్చినా ఏడుపు వచ్చేస్తున్నట్టుంది, మీకు ఎమోషన్ అయిపోతున్నారు. బయట కూర్చొని ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా రమ్మన్న అంకుల్ అక్కడ జాబ్ ఉంది, 7,000 8,000 ఇస్తారు, అట్లే రైల్వేలో నేను ట్రై చేస్తా అది అని చెప్తే పోవచ్చు అంటే పోదా అంటే అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు లేవు అంటుందంటే ఎంత అయితే అన్న అప్పుడు 90 రూపీస్ మేడం. అక్కడ నుండి మా హైదరాబాద్ రాటాకి 90. ఒకవేళ అది కాలేదు అనుకుంటే క్యాన్సిల్ అయితే మళ్ళీ తిరిగి రావడానికి ఒక 90. సరే ఇంకొక ఖర్చులకి ఇంకో 50 రూపాయలు ఉంది అని ఆయన 250 రూపాయలు ఇచ్చిండు మేడం నాకు. ఇవి తీసుకొని వెళ్ళు, ఒకవేళ కాకపోతే మళ్ళీ రిటర్న్కి పెట్టుకొని రా అంటే ఎక్కి నాకు అప్పుడు హైదరాబాద్ తెలియదు. మా నాన్నకి కార్లు సింగరేణిలో ఒక సూట్ కేసు ఇచ్చినాడు గిఫ్ట్గా. ఆ సూట్ కేసులో బట్టలు పెట్టుకొని వచ్చి దిగి అన్నకు ఫోన్ చేస్తే రా ఇక్కడికి ఇట్లా మోతీనగర్ జిమ్ అని చెప్తే వస్తారని ఎర్రగడ్డలు దిగి అక్కడికి వెళ్తే వాళ్ళే రూమ్ ఇచ్చిండ్రు, నువ్వు చేసుకో బాబు అని 7,000 మంత్లీ ఇస్తాను. అక్కడ వచ్చి జిమ్ కోచింగ్ ఇస్తున్నా మేడం, అక్కడ కోచర్గా చేస్తున్నా, ఇటు జాబ్ ప్రయత్నం కూడా చేస్తున్నా. చేస్తుంటే అక్కడ మోతీనగర్లో అప్పుడు ఏంటంటే అప్పుడే కృష్ణానగర్ నుండి మోతీనగర్కి షిఫ్ట్ అవుతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా. అప్పటిదాకా కూడా కృష్ణానగర్లో ఉండేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటంటే మేనేజర్లు, కో డైరెక్టర్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా ఇప్పుడు మణికొండ ఎట్లా అప్పుడు మోతీనగర్ అట్లా అక్కడికి షిఫ్ట్ అవుతానట. ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు ఏంటంటే జిమ్కి రావటం, పరిచయం కావటం. అక్కడ ఒక కో డైరెక్టర్ పరిచయం అయ్యి నువ్వు బాగున్నావు మంచిగా సినిమాలో ట్రై చేయాలి అన్నాడు. నాకు ఫస్ట్ నుండి ఒక అబ్బా సినిమాలు మాకు అక్కడ ఊర్లో సినిమా అంటే ఇక పిచ్చి ఎట్లుంటుంది, ఇక సినిమా అంటే ఎట్లా సార్ అది అనగానే ఒక పోస్టర్స్ వేసాను మేడం. ప్రతి జిమ్లల్లో గ్రౌండ్స్లల్లో ఏం చేశారంటే ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్స్ వాంటెడ్ ఇట్లా సై మూవీ అని చెప్పి పోస్టర్స్ అడ్రస్ ఇచ్చారు బంజారా హిల్స్ ఆఫీస్. సరే అక్కడ నుండి ఆటో తీసుకొని అక్కడికి పోయి కలిస్తే వాళ్ళు నీ ఫోటోలు ఇచ్చి వెళ్ళమ్మా అని చెప్పి ఫోన్ నెంబర్ ఫోటోలు ఇచ్చి నాకు మంత్లీ 7,000 ఇచ్చింది కదా. అప్పుడు ఒక చిన్న సెల్ ఫోన్ కొనుక్కున్నా 3,000 మోటరోలా కొనుక్కొని పోతే అక్కడ నువ్వు ఫొటోస్ ఇచ్చి వెళ్ళమ్మా. నేను అప్పుడు నా పర్సులో పాస్పోర్ట్ ఉండబట్టి ఇచ్చిన, ఇది కాదు ఇట్లా వర్కింగ్ స్టిల్స్ అని ఆయన ఒక 20-30 పెట్టిండి ఇంత ఇగో ఇట్లా ఆర్టిస్ట్కి ఇట్లా దిగాలి అది అంటే మళ్ళీ నేను కృష్ణానగర్కి వచ్చి ఆ ఫోటోలు ఆర్టిస్టులు దిగే కాడ 4-5 దిగి మళ్ళీ తీసుకుపోయి ఇచ్చినాక మళ్ళీ ఇమీడియట్గా నేను అర్జెంటుగా డైరెక్టర్ గారు చూడాలి రమ్మన్నారు అని. సార్ నేను జిమ్లో ఉన్నా అయిపోగానే వస్తా అని చెప్పి మళ్ళీ జిమ్ మార్నింగ్ 9కి అయిపోతే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ డైరెక్టర్ గారు చూసిన రాయమల్ గారు ఓకే నువ్వు ఇంతకుముందు ఏమని చేసినా అంటే ఏం చేయలేదు సార్, నీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకన్నా, నీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను చేయించుకుంటా మేనేజర్తో మాట్లాడన్నారు. ఇక వాళ్ళని పిలిచాను 70 days ఇంత పేమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాను మేడం. అప్పుడు నాకు 70 రోజులకి వాళ్ళు దాదాపు ₹1,00,000 నాకు ఇచ్చారు. నాకు అప్పుడు 7,000 ఎక్కువ, నాకు నెలకి జిమ్లు ఇచ్చే 7,000 నాకు అసలు ఎప్పుడు. మాకు అక్కడ సినిమా ఎంత మనం ₹10 పెడితే సినిమా అంతకు మించి మేము చూడకపోయేటోళ్ళం అట్లా. ఆ 7,000 నాకు వస్తే మా చెల్లెళ్ళకి అందరికి బట్టలు తీసుకొని వాళ్ళు సంతోషపడేటన్నట్టు 7,000. అట్లాంటిది ఇప్పుడు నాకు 70 రోజులకి వాళ్ళు 1.5 lakh దాకా ఇస్తా అని చెప్పి ఇక నాకు దిమ్మ తిరిగింది అసలు. ఇది బాగుందని చెప్పేసి ఇక స్టార్ట్ చేసినాం మేడం. మధ్యలోనే ఒక కొంత డబ్బులు ఇస్తే సెకండ్ హ్యాండ్లో బైక్ కొనుక్కున్నా. అప్పుడే సై మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది మేడం. కొంచెం పేరు వచ్చింది కానీ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, పబ్లిసిటీ లేక నేను ఏం చేశారండి దాంట్లో ఆర్టిస్ట్గా చేసినాను. హీరో పక్కకే ఉంటారా? నేను విలన్ పక్కన మెయిన్ మీకు ఐడియా ఉండి ఉంటుంది బుగ్గలు పడ్డాయి నవ్వినం అన్న డైలాగ్ ఒకటి ఉంటుంది, అది నేనే చెప్పింది. బుగ్గలు పడ్డాయి నవ్వినం అవునా? ఆ త్రోట్ ఉంటుంది సినిమాలో మెయిన్ నాదే ఉంటుంది ఎక్కువ. విలన్ బ్యాచ్లో మెయిన్గా విలన్కి రైట్ హ్యాండ్ దాదాపు ఒక 20-30 డైలాగ్స్ ఉంటాయి. గేమ్ మొత్తం నా మీదనే, బూల్స్ టీం మొత్తం నా మీదనే ఉంటుంది అంతా. మీరు మళ్ళీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక ఆ తర్వాత అయిపోయింది మేడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కృష్ణనగర్కి షిఫ్ట్ అయిపోయినా, ఆయన జిమ్లో తీసేసిండు నన్ను. ఇక ఇక్కడికి రావట్లేదు కదా నువ్వు కట్ అనగానే నేను మా ఫ్రెండ్ ఒక అతను కృష్ణనగర్లో ఉంటే కృష్ణనగర్కి షిఫ్ట్ అయిపోయినా. ఈ షిఫ్ట్ అయిపోయి అక్కడ ఒక జిమ్లో మామూలు ఎక్సర్సైజ్ చేసుకుంటానికి వెళ్తుంటే ఈ రామలక్ష్మణ్ మాస్టర్లు, ఈ రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండేది. ఇక అక్కడ నాకు అందరు పరిచయం అవుతుంటే అప్పుడు నాలాంటి ఇక కొంచెం నేను ఫిట్గా అట్లా అంటే కొంచెం రేర్గా ఉండేటోళ్ళు మేడం. నేను ఎప్పుడు రోడ్డు మీద పోయినా ఎవరో ఒకరు చూసి బాబు షూటింగ్ పోతావా రేపు, షూటింగ్ వస్తావా రేపు అట్లా అంటే ఎంత ఇస్తారు నీకు ఎంత అంటే 2,000 పర్ డే అంటే నాకు అసలు ఇక 2 లక్షలతో సమానం అప్పుడు. అట్లా చేసుకుంటాను మేడం. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇదే రాజమౌళి గారిది ఛత్రపతి సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మేనేజర్ ఫోన్ చేసాడు నేను డైరెక్టర్ గారు రమ్మంటామని.
పోయిన సార్ అయితే సార్ మంచిగా నాకు సైన్ ఉండే బాగా అదైపోయింది అన్నట్టు. నాకు ఇంకోటి ఏం తెలుసా మేడం, నేను మాది అంతా యాష భాష అంత తెలంగాణ పక్క. నేను హైదరాబాద్కి వచ్చినాక జుమ్లా మాటలు ఎక్కువ ఉండేవి కదా, ఎక్సర్సైజే ఉంటుంది. సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి ఏమైంది, మొత్తం తమిళను ఆంధ్ర లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడాను. నేను నోరెప్పితే అమ్మ వీడవర్రా బాబు అనుకుంటానని నేను ఒక మాట కూడా మాట్లాడకపోతుండే. ఎవరు అందరు ఇట్లా మాట్లాడుతుంటే నేను ఎక్కడో పోయి కూర్చునేట్టున్నా అన్నట్టు. ఎందుకంటే మనకు గిల్టీగా ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లము అని చెప్పేసి అప్పుడు సిగ్గుగా అట్లా మాట్లాడకపోతుండే ఎక్కువ. నేను ఇప్పుడు ఛత్రపతిలో కాటరాజు గారు ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టు. మా కిషన్ నగర్ లో ఉండేటోళ్ళం రూమ్ లో ఇద్దరం ఉండే. వాడి పరిస్థితి అదే, వాడు పక్క ఇంకా ఘోరమైన మాస్ తెలంగాణ. ఇక మేమిద్దరం పక్కా కూర్చునేది. ఇక వీళ్ళందరూ ఇక మేము వర్క్ ఎక్కువ చేసేవాళ్ళం అన్నట్టు. అంటే మాకు ఇట్లా చెప్తే దాన్ని పర్ఫెక్ట్గా ఎంత హార్డ్ అయినా మాకు, ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆటలు కదా, బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళం అన్నట్టు. అది ఆయన ఏం చేసిండు, ఎవరు మాటలు చెప్తారు ఎవరు పని చేస్తాడు అన్నది మొత్తం అబ్జర్వ్ చేసిండు. ఆయన అబ్జర్వ్ చేసి మమ్మల్ని ఇప్పటి వరకు మళ్ళీ అలాగే ఛత్రపతికి పిలిచి, ఛత్రపతికి మళ్ళీ ఒక క్యారెక్టర్, నెక్స్ట్ మళ్ళీ ఎంబటే విక్రమార్కుడు దాంట్లో క్యారెక్టర్, యమదొంగ క్యారెక్టర్, బాహుబలి 1, 2 చేసుకుంటే మొన్న RRR వరకు కాస్టింగ్. RRRలో నేను ఇది చేసిన, ఇది కాస్టింగ్. ఎందుకంటే దాంట్లో బాహుబలిలో ఉన్న వాళ్ళు అందులో కనపడకూడదు అంటే మళ్ళా జోన్ వేరే ఉంటుంది, వద్దులే వినయ్ సార్ అన్నాడు. మంచి సార్ అని చెప్పేసి వర్క్ అయితే నడుస్తుందిగా, మేము అన్ని బట్టే ఉంటాం అంతా. ఇట్లా వచ్చింది మేడం. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఎట్లా అంటే మేడం, ఇప్పుడు నేను మా ఊరు సంగతి చెప్తానండి. నాలాంటి వాళ్ళు అంటే మేము కాస్త అంటే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు స్టాప్ అయిపోతారు. అక్కడ ఏమైందంటే మేడం, మా ఫాదర్ సింగరేణిలో చేస్తాడు కదా, ఆయన రిటైర్డ్ కాగానే కొడుకులకి ఇచ్చేస్తారు అక్కడ జాబ్. అది డేంజరస్ జాబ్ మేడం. అది ఎట్లుంటుంది అంటే మైన్స్లోకి 2.5 కిలోమీటర్ పోయి మళ్ళీ అండర్ గ్రౌండ్ పోయి అక్కడ బొగ్గు తవ్వి దాన్ని పైకి పంపించాలి. అది వాడు పోయిందంటే వాడు చచ్చిపోతానికి కొనే వెళ్ళిపోతాడు. అది ఏంటంటే ఎవరికి ఇచ్చినా చేయకపోతే అప్పుడు వారసత్వం పిల్లలకి ఇచ్చాను. మా నాన్న జాబ్ నాకు వస్తుందిలే అని చెప్పి చదువు కూడా ఉండకపోయేది అన్నట్టు. ఎందుకు చదువుకోవటం, ఎట్లా వచ్చినా మళ్ళీ దాంట్లోకి పోవాల్సిందే కదా అని చెప్పి. తీరా వచ్చేసరికి ఏమైందంటే అది తీసేసింది, ఆ సిస్టమ్, వారసత్వం సిస్టమ్ తీసేసింది. తీయగానే ఇక మాలాంటి వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడిపోయినాం. ఇక మాకు ఇటు చదువు లేదు, జాబు లేదు. ఇక అక్కడ ఏంది ఎక్కువ మా కొత్తగూడెము ఇల్లందు అటు సైడ్ ఎక్కువ ఏంటంటే ఈ రౌడీజాలు ఎక్కువ, నక్సలిజం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. రౌడీజం చేస్తే ఇదే ఒక 10 మంది అనుకుంటారు, వాడిని డబ్బులు వస్తాయి, అట్లా వాడిని వీడు చంపుకోవడం, వీడు వాడిని చంపుకోవడం, ఇదే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అట్లా అయిపోయేటోళ్ళు మేడం. ఏదో రౌడీలోమో లేకపోతే ఏం లేకపోతే అడవిలోకి గన్ పట్టుకొని నక్సలిజంలో పోవటము అట్లా జరిగింది. నేను ఇటు వచ్చినాక నాకు రాజమౌళి గారితో ట్రావెల్ చేసాడు మేడం, రమా మేడం, సార్ మాకు దేవుళ్ళు ఇద్దరు. వాళ్ళని చూసి మేడం, నేను కాదు నువ్వు కాదు ప్రపంచం అంతా వాళ్ళకి. ఇప్పుడు ఇండియా ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ, ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి. కొన్ని 100 కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇంత ఈగో ఉండదు. మీరు పోయినా సెట్టు బాయి పోయినా కూర్చోవు, ఆయన ఆడ కూర్చుంటాడు, అన్ని ఈడ కూర్చోబెడతాడు. టీ తాగుతా, మేడం వస్తుంది, కాఫీ తాగుతా, ఇంత సింపుల్గా ఉంటుంది. మా మిస్సెస్ ఒకసారి ఇంటికి తీసుకపోతే ఏంది ఇంత సింపుల్గా ఉన్నారు అంటే అది గొప్పతనం. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిందే అది అని చెప్పేసి ఆయనను చూసి చాలా నేర్చుకున్నాం. ఎంత ఎదిగినా తగ్గి ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ఇక మేము నేర్చుకుంటే ఇక ఆ రోజు అప్పుడు 250 రూపాయలు వచ్చాను మేడం. ఈరోజు ఇట్లా ఈ స్థాయి, అదే దేవుడు అట్లా చేసిండు. చాలా ఇబ్బంది మేడం. మధ్యలో ఏంది మేడం, ఛత్రపతి సినిమా చేస్తుంటే నాకు మా ఇంటి దగ్గర నుండి ఫోన్లు ఒకటి ఏంది, మా వాళ్ళు అరే వాడు సినిమాలు వెళ్ళిపోయాడు, ఎవరైనా అమ్మాయిలు సినిమాలలో ఉంటారు, వీడు ఎవరితో పోతాడో ఏందని చెప్పేసి మా మర్దల్ని ఏంబటే నాకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి అనుకున్నది. ఇక అసలు నాకు సోర్సెసే లేవు మేడం. అంటే ఇప్పుడు మినిమం మంత్లీ ఒక 10,000 వస్తాయి, ఒక 5,000 కిరాయికి, అట్లా అసలు ఏం లేదు. సినిమా ఉంటుంది, రేపు ఉండదు, తెలియదు తింటాను. పెళ్లి చేసుకొని వచ్చేసిన మేడం పట్టుకొని హైదరాబాద్కి. ఇక అప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఇక పిల్లలు వాళ్ళకి పాలు తాగడానికి కూడా ఉండకపోయేది ఒక టైంలో. ఆమె బంగారం అంతా కుదబెట్టిన మళ్ళీ రిటర్న్ లేదు, మొత్తం పోయింది అంతా. ఇక బండి నాకు బైక్ ఉండే మేడం, అది సెకండ్ హ్యాండ్ బండి. ఏం చేసేది, ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక మెకానిక్ ఉంటాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయనకు 5,000 అంటే ముందే 500 కట్ చేసుకొని 4,500 ఇస్తాడు బండి పెట్టుకొని. మళ్ళీ మనం 5,000 ఇవ్వాలన్నట్టు పెట్టాలా. మరి ఇప్పుడు రెంట్ అడుగుకోడు కదా, మనకేమో డబ్బులు లేవు.
అట్లా కూడా చాలాసార్లు చేసి ఇక సినిమా కష్టాలు ఏంటంటే తినని రోజులు కూడా ఉన్నాయి. ఇక నా బాధ ఏమైందంటే ఒకటే ఆర్టిస్ట్గా ఎదుగుతూ కానీ ఫస్ట్ అయితే మనల్ని నమ్ముకొని వచ్చారు భార్య పిల్లలు, వాళ్ళని ఫస్ట్ సెట్ చేసినాకనే ఇక ఆర్టిస్ట్ ఈ ప్రయత్నాలు అంతా అని అనుకొని ఇక మీరు నంబర్ మేడం అసలు నిద్రపోకపోయేది ఇట్లా రాత్రి 12-1 గంట కొన్ని 1000 మంది మేడం 4 సంవత్సరాలు బాహుబలి రామోజీ ఫిలిం సిటీలోనే ఉండేటోళ్ళం. నేనేం చేసినంటే 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి జుమ్లాల్లోకి వెళ్ళిపోయి అందరినీ తయారు చేసుకుని నాకు చెప్పారంట మీరు రెడీ చేసుకుని అంటే మొత్తం తిరిగి తయారు చేసుకొని కొన్ని డైలీ ఒక 500-600 మందికి అక్కడనే పడుకోబెట్టి ఒక పెద్ద హాస్టల్ లాగా తీసుకొని వాళ్ళని 4 గంటలకు లేపాలి మేడం, తీసుకురావాలి సెట్కి. వాళ్ళకు 1 అవర్ ఉంటుంది మేకప్, ఆ కాలికాయలు అది డ్రెస్ 1 అవర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ 6 o'clock ఆయన షాట్ తీస్తాడు. అంటే వీళ్ళు ఎప్పుడు లేవాలి ఎప్పుడు రావాలి రెడీ అవ్వాలి ఇంతమంది అట్లా చేసి మళ్ళీ ప్యాకప్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల ప్యాకప్ అయితే వాళ్ళంతా ఆయిల్ అంతా తుడుచుకొని వాళ్ళకి 8-9 అయితే రిటర్న్లు. మళ్ళీ నైట్ భోజనాలు తెప్పించి అందరికీ చేసి నేను పండుకునేసరికి 12-1 గంట అయింది. మళ్ళీ 4 గంటలకే లేవాలి. మళ్ళీ ఇక్కడ ఈ క్రౌడ్ని అంతా అక్కడ సెట్ చేయండి అంటే డే అంతా వాళ్ళకి సెట్ చేయాలి. మళ్ళీ అస్సలు అయిపోయింది, నా పని అయిపోయింది ఇక అమ్మ. కానీ ఒకటి అనుకున్నా, వచ్చింది ఇందుకు కష్టపడడానికి. ఒకసారి ఎక్కడ నుండి వచ్చాను మనం చూసి చచ్చిపోయినా పర్లేదు కానీ వీళ్ళు మంచిగా ఉంటే చాలు, వాళ్ళని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన అంటే ఇక 4 సంవత్సరాలు బాగా కష్టపడడం, ఆ కష్టమే ఫలితం. బాహుబలికి క్రౌడ్ అంతా నేనే మేడం, అంతా ఆర్టిస్ట్ గా కూడా చేశారు. ఆర్టిస్ట్ కూడా చేసిన. ఎంత ఇచ్చారండి ఆర్టిస్ట్ గా? నాకు అప్పుడు నేను మొత్తం కేరళలో ఒక 7 days చేసిన మేడం. ఈ ఒక 7 days మొత్తం 1 lakh చిల్లర ఇచ్చాను దానికంటే నాకు ఈ క్రౌడ్ మీద కాస్టింగ్ మీద ఎక్కువ వచ్చింది నాకు. కాస్టింగ్ ఇచ్చినప్పుడు ఏంటండి, వాళ్ళు ఇస్తారా, ఆర్టిస్ట్ ఇస్తారా, లేకపోతే వీళ్ళు ఇస్తారా, ఎట్లా అది ఎట్లుంటుంది అంటే మేడం, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జిమ్లో ఇప్పుడు ఆ ఓనర్ ఉంటాడు కదా మేడం, నువ్వు ఒక 50 మందిని ఆ జిమ్ ఓనర్కి చెప్తామన్నట్టు ఎంత మీకు బడన్ ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇక నాకు ఇంత ఇస్తుండ్రు కదా నీకు ఇంత ఇస్తున్నా, నువ్వు మీ స్టూడెంట్స్కి ఇచ్చుకో అని చెప్పేసి మేము తెచ్చుకొని వచ్చామన్నట్టు అట్లా. సో ఇప్పుడు అంటే మీకు డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు లేకపోతే ఎవరు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది, ప్రొడ్యూసర్ సైడే మాకు అంతే తప్ప వీళ్ళు ఆర్టిస్టులు ఏమి మనమే ఆర్టిస్టులకు ఇవ్వాలి. ఓ మీరే ఆర్టిస్టులకి ఇవ్వాలి. ఓకే ఓకే. సో అట్లా నెక్స్ట్ మళ్ళీ ఏ మూవీకి RR RRR కూడా నేనే చేసిన. RRRకి ఎంతమందిని మీరు ఇచ్చారండి? RRRకి మీరు చూసిన ఇప్పుడు అది కుమ్మరం భీములు సాంగ్లు చాలా మంది ఉన్నారు మొత్తమా? ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వీళ్ళందరినీ, ఎట్లా తెలుస్తుంది? అదే ఇప్పుడు మేము అంటే మాకు వీళ్ళు చెప్తారు కదా, మేము ఇక ఇట్లానే ఫేస్బుక్లో అట్లా వాట్సాప్లల్లో అన్నప్పుడు మాకు ఫోటోలు, అప్పుడు మా ఫోన్లు పగిలిపోతూ ఉంటాయి, అన్ని ఫోటోలు వస్తూ ఉంటాయి మాకు. ఓకే. ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చుంటారు ఇప్పటి వరకు మీరు ఫీల్డ్లో, మీకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? ఒక 2-3 వేల మందిని ఇచ్చుంటారు. 2-3 వేల మంది, 10-20 వేల మంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తారు కదా, రేపు రారాలు వస్తా అని చెప్తారు, పొద్దున అన్న నాకు ఇదైంది లేకపోతే ప్రాబ్లం అయింది మేము రామని చెప్తారు. అప్పటికప్పుడు మళ్ళీ అప్పుడు మేము ఏం చేస్తామంటే స్పేర్గా ఒక ఇంకో రెడీ పెడతాం. అట్లా అవుతుంది, అట్లా చాలా అవుతుంది. వీళ్ళకి ఎంత ఇస్తారండి జనరల్గా? అంటే ఈ మూవీ అని అడగట్లేదు నేను, మామూలుగా ఎట్లుంటుంది అంటే మేడం, ఇప్పుడు కొన్ని కేటగిరీ ఇప్పుడు మామూలుగా ఆర్టిస్ట్ అనుకో లీస్ట్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది? మినిమం అయితే మేడం ఒక ఆర్టిస్ట్కి 1500 నుండి కొంచెం బెటర్ అనుకో 3000, ఇంకా కొంచెం బెటర్ 5000, ఇంకా కొంచెం పర్ డే. ఇక అన్నీ వాళ్ళే ఉంటాయి, కన్వీనియన్స్, ఫుడ్, టిఫిన్ వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే అన్నీ వాళ్ళే ఉంటాయి. మంది వీళ్ళకి వర్క్ ఏముంటుంది, ఒక షార్ట్ అప్పటిదా ఉంటే ఉంటుంది, లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సింది. వాళ్ళు వచ్చి ఉత్తా కూర్చొని బట్టలు వేసుకొని కూర్చొని ఆ రోజు వర్క్ లేదనుకో ఆయన ఇచ్చి పంపాల్సిందే. ఓకే ఓకే. చేస్తేనే పైసలని కాదు, ఒక్కోసారి 1000 మంది కూడా ఖాళీ కుక్క పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ ఎవరైనా డేట్ ఇచ్చి రేపు లేదంటే తక్కువ తీసి పంపించేసి ఇది పోయినా పర్లేదు కానీ అట్లా అయితే ఉంటుంది. ఓకే ఓకే. చైల్డ్ ఆర్టిస్టులు కూడా చేస్తుంటారండి? చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. చైల్డ్ ఆర్టిస్టులకి ఎంత ఇస్తుంటారు? అదే మేడం, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న RRRలో అజయ్ దేవగన్ పిల్లల్లాగా చేసిన 2 ఉన్నారు వాళ్ళు అనుకో, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలుగా బ్యాక్గ్రౌండ్ అట్లా అనుకో వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా అదే లీస్ట్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుందండి పిల్లలకైతే? ఇప్పుడైతే చిన్న పిల్లలకి పర్లేదు మేడం, ఒక మినిమం ఏం తెలియని ఆర్టిస్ట్కు అయినా సరే 2000-3000 ఇస్తారు. పెద్ద ఆర్టిస్ట్ అయినా 50,000 వరకు కూడా ఉంటుంది పర్ డే. మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు నచ్చిన మూవీ అది ఇందులో? నేను చేసిన మీరు కాస్టింగ్ చేసినవి కావచ్చు, మీరు యాక్ట్ చేసినవి కావచ్చు. నాకు యాక్చువల్గా అయితే పెద్ద పేరు అంటే ఇండియా మొత్తం వచ్చేది బాహుబలి.
కానీ నాకు సై మూవీ ఇష్టం మేడం. అవునా? నాకు సై మూవీ ఎందుకంటే 30 days ట్రైనింగే చేసినాం మేడం. 30 days పోలీస్ అకాడమీలో గ్రౌండ్లో ఇరాన్ నుండి కోచ్లు వచ్చారు. ఇరాన్ నుండి మార్నింగ్ 6 o'clock నుండి 9 o'clock వరకు పొద్దున్న సెక్షన్. రగ్బీ కదా అది. రగ్బీ మార్నింగ్ 6 నుండి 9 వరకు పొద్దున్న, మళ్ళీ సాయంత్రం 4 నుండి 7 వరకు ట్రైనింగ్, డైలీ ట్రైనింగ్ అన్నట్టు. ఈ కాళ్ళు ఇంత పొక్కులు ఇవన్నీ గిరకపోయి అన్ని కొట్టుకపోయి బొక్కలు మోకాలు గుద్దుకోవడమే కదా మేడం ఒకడు. అవును, కింద పడతారు. దేవుడి వాళ్ళు ఏంటంటే మేము ఇట్లా కానీ మాకు ఎవరు రాకపోయేది ఎదురు. ఆడు కాటరాజు నేనంతా ఇట్లా మాకు అట్లా చాలా అది హార్డ్ వర్కే మాకు అంత. ఇప్పుడు మినిమం దాంట్లో ఒక 100 number ఆర్టిస్టులు నాకు అక్కడికి వెళ్ళి పరిచయం. ఇప్పుడు ఈ గిట్రాజు కూడా అక్కడే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా మూవీ అంతా. ఆ తర్వాత ఆయన ఈవెంట్స్ డాన్స్ మాస్టర్ అని వెళ్ళిపోయింది. కానీ ఆ పింగ్ పాంగ్ వీళ్ళందరూ శేఖర్ అజయ్ అంతా మెయిన్ బేస్ సై. ఎంత ఇప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక 110 మంది ఆర్టిస్టులు బేస్ సై అన్నట్టు. మీరు మాక్సిమం అన్ని రాజమౌళి గారి దగ్గరే చేసినట్లున్నారు. చాలా మంది చెప్తా ఉంటారు, ఏమని చెప్తుంటారంటే కొంతమంది డైరెక్టర్స్ ఆ సీన్ షార్ట్ కరెక్ట్గా రావటం కోసం అవసరమైతే కొట్టి మరీ చేపిస్తారు ఆర్టిస్టులతో అని చెప్పి. అలాంటిది ఏమన్నా ఉంటుందా రాజమౌళి గారి దగ్గర? లేదు. ఎందుకు కొట్టి చెప్పాడంటే ఏ హీరో నుండి జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఫస్ట్ ఆయన చేసి చూపెడతాడు. ఆయన్నే యాక్టింగ్ చేసి చూపెడతాడు. ఆయన ఇట్లా చేయాలని చూపిస్తారు అందరికి. జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరో వరకు ఆయన్నే చేసి చూపెడతాడు. దాంట్లో మనం సగం చేస్తే చాలు, ఆయన అంత చేయాల్సిన అవసరం లేదు. అందుకని అట్లాంటిది ఏముండదు. ఏముండదు, కొట్టుడు ఉండదు. ఆయన 100 టేకులైనా సరే గట్టిగా అరుస్తారా? అరవాడు. 100 టేకులైనా ఓపికతో తీసుకుంటాడు. ఆయనకి కావాల్సింది వచ్చేదాకా చెయ్యి కొంచెం ఇట్లా చేయి, కొంచెం అట్లా చేయి, అట్లా. మేము ఎప్పుడు అట్లా అయితే లేదు, మాది 1-2 టేకులు అయిపోతా ఉంటుంది. ఎందుకంటే మాకు కొంచెం అండర్స్టాండింగ్ తెలుసు కాబట్టి చేసేయాలరా భయ్య అన్నట్టు. మీరు చాలా మంది యాక్టర్స్ తోటి కలిసి పనిచేశారు కదా. రీసెంట్గా పనిచేసిన RRR మీరు ఇద్దరిని చూసే ఉంటారు దగ్గరగా, ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్. ఇద్దరి గురించి చెప్పండి. ఇప్పుడు చిరుత సినిమా ఉంది రామ్ చరణ్ ఫస్ట్. అవును, ఫస్ట్ మూవీ పూరి జగన్నాథ్. దాన్ని చిరుత సినిమా స్టార్ట్ అయ్యే ముందు రామ్ చరణ్ది ఒక డెమో తీసారు మేడం. డెమో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీన్స్ డెమో ఎట్లా చేస్తాడు అని చెప్పి. నేను విలను, ఆయన హీరో. అప్పుడు డెమోలా బ్యాచ్ ఎట్లా ఫైటింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు అప్పటి నుండి రామ్ చరణ్ బాగా కొంచెం పరిచయం ఉంది. కానీ మనం ఏంటంటే ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ది అశోక్ సినిమా, ఆంధ్రవాల, సాంబా, ఇవి యమదొంగ ఇవన్నీ చేసే ఉన్నాను నేను ఆల్రెడీ. కాకపోతే నా లక్షణం ఏంటంటే మేడం, అంటే నేను రాజమౌళి దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభాస్ నాకు బాగా లైక్ చేస్తాడు మంచిగా. నాకు తెలుసు కదా అని చెప్పి అట్లా నేను పోయి వాళ్ళతో సరదాగా ఉన్నాడు లేదా ఆడే సార్ నమస్తే అంటే ఏమి బాగున్నా ఏమన్నా మనకు పని ఉంటే పోయి మాట్లాడే తప్ప పోయి వాళ్ళని గెలికి తొందరగా కట్ చేసుకోవడం అదొకటి లేదు మేడం. మరి ఎన్టీఆర్ గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పండి. ఎన్టీఆర్ గురించి, రామ్ చరణ్ గురించి, రామ్ చరణ్ చాలా హెల్పింగ్ నేచర్ మేడం. అంటే మాకు యూనిట్లు మేము చేసినాం కదా ఎక్కువ ఇయర్స్, ఎందుకంటే ఈ కరోనా వల్ల మాకు బాగా టైం దొరికింది వాళ్ళతోని మేము చూడడానికి. కానీ మాకు కూడా చాలా ఉపాసన గారు కొన్ని మాకు కూడా పంపించింది కొన్ని సామాన్లు మాకు. చరణ్ గారు కరోనా టైంలో చరణ్ గారు హెల్పింగ్ నేచర్ బాగా. ఆయన దగ్గర వర్క్ చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు చాలా మంచోడు చరణ్. ఇక ఎన్టీఆర్ అయితే ఇక బోలా శంకరుడు. ఇక సెట్లో ఆయన ఉన్నాడంటే నవ్వులే జోకులు చూడడానికి అంత సినిమాలో అగ్రెసివ్గా ఉంటుంది, కానీ రియల్గా చాలా నైస్ పర్సన్. వీళ్ళిద్దరిది పెడతాయి మేడం. ఎందుకంటే చెప్తాన్నా, రాజమౌళికి మించిన మనిషి ప్రపంచంలో ఉండడు మేడం. అంత ప్రేమ, అంత మేమను ఈయనకి ఎందుకు ఇంత అనిపిస్తుంది అన్నట్టు. జూనియర్ ఆర్టిస్ట్ని ఎట్లా చూస్తాడో హీరోని కూడా అట్లనే చూస్తాడు మేడం. ఆయన గొప్పతనం ముందు ఏం కనపడేం అసలు. నాకైతే కనపడే అసలు. నేను వీళ్ళు ఎందుకు ఇంత ఎదుగుతానంటే ఇదే కాదు మేడం. రమా మేడం, వల్లి మేడం, కిరవాణి సార్, కార్తికేయ బాబు చేయప్పుడు చిన్న పిల్లగాడు, చిన్న నెక్కర్ వేసుకొని మేము ఆడుతుంటే వచ్చేటాడు. ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్, మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి బ్రెయిన్, బిజినెస్ బ్రెయిన్ మంచిగా సూపర్. వాళ్ళు మాకు దేవుళ్ళు చూసిరుగా మేడం. ఫోటోస్ అన్ని వాళ్ళ దయ వల్లనే ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ. ప్రభాస్ గారి గురించి చెప్పండి. ప్రభాస్ డైమండ్ కంటే ఇంకా డైమండ్ అన్నట్టు.
ఎవ్వరు పో డార్లింగ్. ఆయనకి ఇట్లా మంచిగా జోకులు వేసుకొని మాట్లాడాలని చాలా ఇష్టం. ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు అన్నట్టు. వాళ్ళ చెట్ వాయిస్, వాళ్ళ మేకప్, వాళ్ళతో బాగా ఇంత ఇట్లా సంకలా పెట్టుకొని అరే బో అసలు నిజంగా అట్లాంటి మనిషి. వీళ్ళని మనం సినిమాలో చూసి ఏమనుకుంటాం కానీ మేడం, రియల్గా అసలు వాళ్ళలాగా మనం ఉండం అసలు. మనకి ఏదో మనకి ఇట్లా వాడేంది వీడేంది అన్నట్టు వాళ్ళకి అట్లా ఉండనే ఉండదు అసలు. ఏందో మరి నేను అసలు షాక్. ఇప్పుడు బయట ఎట్లా ఉంటుంది అంటే మేడం, ఊర్లల్లో అరే వాడాట హీరోగా వాడాట అట్లా అంటారు. అవును, పేరు ఇట్లా పిల్లరు. ఇప్పుడు నువ్వు చూడండి మేడం, మీరు ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలో ఎక్కడైనా చూడండి రాజమౌళి సార్ అంటారు. ఎవరైనా సరే, ఎవరైనా ఆడియన్స్ కానీ ఎవరైనా సరే ఆయన ఇంతవరకు రాజమౌళి గాడు అట్లా ఎవ్వరు కూడా పబ్లిక్ కూడా అన్నారు. ఆయన ఎవ్వరు పిలిచినా రాజమౌళి సార్ అంటారు. ఇప్పుడు హిందీ, బొంబాయి, కేరళ, తమిళనాడు, ఇండియా మొత్తం ఎక్కడైనా ఆ మర్యాద వాళ్ళకి అట్లా. సో మీకు మామూలుగా వీళ్ళు వదిలేసేయండి, మీరు యాక్ట్ చేశారని కాకుండా, మీరు లేకపోతే కాస్టింగ్ చేశారని కాకుండా, మీకు మామూలుగా ఇష్టమైన హీరో ఎవరు అసలు? నేను భాషగా చెప్పాలంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ని. అవునా? అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ని. కానీ ప్రభాస్ దిల్ హీరో. ఆయన డయాడ్ ఫ్యాన్స్ ఆయనకు ఒక్కడికే ఉన్నారు డయాడ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆయనతో మీరు ఎప్పుడైనా కలిస్తే మీకే అర్థమవుతుంది. కలిసిన తర్వాత అప్పుడు బాహుబలి విని చెప్పిండు కరెక్ట్ అంటాను. ఒక్కసారి మాట్లాడి చూడండి మీరు ప్రభాస్ తో, అంతే. వాళ్ళ ఫాదరు చనిపోయినప్పుడు మేము ఈ జూబ్లీ హిల్స్ ఉన్నప్పుడే చనిపోయిండు. అది ఉంటుంది కదా మేడం కార్యక్రమం, భీమవరంలో వేసిండ్రు. ఏం వంటలు మేడం అసలు బా పిచ్చిలు వేసిపోయింది అసలు. ఆ చేపలు మటన్ చికెన్ భీమవరం మొత్తం ఆ జిల్లాలో వచ్చినాయి అసలు. ఏం వంటలు అసలు. వాళ్ళు ఈ దానకారులు ఫుడ్డు కృష్ణంరాజు వాళ్ళంతా అసలు పరిశాన. నాకు తెలిసి ఇంతవరకు నేను అట్లాంటిది ఎక్కడ చూడలేదు, హైదరాబాద్ చూడలేదు, ఏడా చూడలేదు అట్లా చేసి. ఈ హీరో తోటి యాక్ట్ చేయాలి, లేకపోతే ఈ హీరో మూవీలో నేను కాస్టింగ్ చేయాలని అట్లా ఏమన్నా ఏ హీరో? లేదు అట్లేం లేదు, అట్లేం లేదు. అందరితో చేయాలి, అందరితో. అంటే ఒక డ్రీమ్ వీళ్ళతో చేయలేకపోయినా చెయ్యాలి అని ఏమన్నా ఉందా? అట్లేం లేదు. కాకపోతే మేడం ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చెప్పిన కదా, ఏదో జాబ్ పర్పస్ వచ్చినా నేను. అది తర్వాత ఆర్టిస్ట్గా అయిపోయినా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడి వల్ల, మా సార్ దయ వల్ల ఓకే సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్గా మళ్ళీ ట్రై చేస్తున్నారా? ఒక 2 సినిమాలు అయితే సినిమాలు మొన్న చెప్తా అన్నారు మంచి కొంచెం. ఇప్పుడు గట్టిగా మళ్ళీ ట్రై చేస్తే రేపు మళ్ళీ మా సార్ మహేష్ బాబు సినిమా వచ్చినప్పుడు అంటే ఆయన ఏదో చేస్తే మళ్ళీ అయిపోతుంది. రైట్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. చాలా విషయాలు షేర్ చేశారు మాతో. నేను చెప్పిన కదా మోతీనగర్ జిమ్లోకి వెళ్ళి ఇచ్చిన కిషన్ నగర్లో ఉండే. అప్పుడు కిషన్ నగర్లో చెప్పిన గ్రీన్ బావచ్ హోటల్ ఇవన్నీ ఏమి ఒక మంగా హోటల్ ఆరాడు. నేను అక్కడ నుండి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది మేడం ఇక్కడికి వచ్చేసి. నేను రీసెంట్గా వెళ్ళిన అక్కడికి గణపతి కాంప్లెక్స్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటే కలుద్దామని వెళ్తే, ఇక్కడ నుండి నేను వీళ్ళ దగ్గర బాగా క్లోజ్ అండి. నవీన్ అన్న వెంకట్ అన్న ఉన్నాడు కదా శ్రీశైలం అన్న. అవునవును. అక్కడ బాగా ఈసుగూడలు వాళ్ళతో బాగా ఒక 3 years దాకా వాళ్ళ దగ్గర బాగా అదంతా తిరిగేవాడిని అన్నట్టు. అదంతా నేను రీసెంట్గా వెళ్తే మొత్తం సుమన్ టీవీ ఇవన్నీ ఎప్పుడు పెట్టిరు ఖాళీ ఉండే ఇవన్నీ. మేము ఇంట్లో కూడా ఎక్కువ ఇప్పుడు మా మిసెస్ని అడగని చెప్తుంది, మామూలు టీవీ పెట్టట్లేము అస్సలు, బంద్ చేసినాం అసలు. థ్యాంక్ యూ అండి. ఏది కూడా ఫిలింని సుమన్ టీవీ చూస్తాను, వార్తలు చూస్తాను, లైవ్ సుమన్ టీవీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్తాను మేడం, మీరు మా మిసెస్ని కూడా అడగండి చెప్తుంది. నేను చాలా షాక్ అయిపోయినా అవన్నీ చూసి. వాస్తవంగా నేను ఇప్పుడు ఏమన్నా మేడం, మా సార్ కష్టాన్ని నమ్మి మమ్మల్ని ప్రజలు కూడా కష్టాన్ని చూసి గుర్తించారు కాబట్టి సుమన్ టీవీ మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని యాక్చువల్గా చెప్పాలంటే మా అదృష్టం కింద ఫీల్ అవుతాను. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి. మెయిన్గా మిమ్మల్ని ఇంతకుముందు కలిసినా కానీ పరిచయం లేక మాట్లాడలేదు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వినయ్ గారు. ఇంకా ఇలాగే ఎదుగుతూ పోవాలని చెప్పేసి, ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలని మీరు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం.